యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచయం తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దేవుడు మనల్ని కోరుతున్నది మనము ఆయన ఎరగడం మాత్రం కాదు, విశ్వాసులమైన మన కోసం ఆయన సిద్ధం చేసిన వాటిని మనం తెలుసుకోవాలి. విశ్వాసుల యొక్క ఆశ ఏమిటంటే క్రీస్తు పోలికలోకి మారి ఆయనతో శాశ్వత కాలం జీవించగలగడం. విశ్వాసులకు క్రీస్తులో వారసత్వం ఉంది, దేవునికి వారిలో వారసత్వం ఉంది. వారు ఆయనకు అపురూపమైన ఆస్తి, ఆయన పెన్నిది, ఆయన సొమ్ము. తన కుమారుని ప్రాణాన్ని చెల్లించినంతగా ఆయన వారు తనకు చెందాలని కోరాడు. వారు మరణం నుంచి సజీవంగా తిరిగి లేచే రోజున ఆయన తన వారసత్వాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అపరిమితమైనటువంటి నీ శక్తిని మేము గ్రహించుకొని నీ శక్తిలో ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి నీలో ఎదిగే కృప ఈ దినమును మాకు అందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.